అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరుల అరాచకాలు రోజురోజుకి శృతిమించుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట భూ కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ వద్ద ఉన్న ఎగ్జిబిషన్లో ఎమ్మెల్యే అనుచరులు భీభత్సం సృష్టించారు. దీనిపై నిర్వాహకుడు ఫక్రుద్దీన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత రాత్రి 8 గంటల సమయంలో 10 మంది వ్యక్తులు మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్దకొచ్చారు. అక్కడ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎగ్జిబిషన్ ఓనర్ ఫక్రుద్దీన్ వారిని వారించారు. అక్కడితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడ్డారు. ఫోన్ ద్వారా ఎమ్మెల్యే అనుచరుడు గంగారాంతో ఫోన్లో మాట్లాడించారు. గంగారాం కూడా నానా దుర్భాషలు వాడారని ఫక్రుద్దీన్ అన్నారు. ఆ తర్వాత హరి, సాంబా, ఎమ్మెల్యే గన్మెన్ షేక్షావలి వచ్చి దాడి చేశారన్నారు. రాత్రి 2 గంటల వరకు వారు పోలీసులు వారిస్తున్నా ఇలా దాడి చేశారన్నారు. ఉదయం కూడా ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని బెదిరిస్తున్నారన్నారు. తాను గత కొన్నేళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నా ఎప్పుడూ ఇలాంటివి చూడలేదన్నారు. గతేడాది కూడా ఎమ్మెల్యే వర్గీయులు 10 లక్షలు డిమాండ్ చేశారని, ఈ ఏడాది కూడా 10 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు ఫక్రుద్దీన్ వాపోయారు. నగరంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని వాపోయారు. తాను కూడా టీడీపీలో కార్పొరేటర్గా పోటీ చేశానని, 7 సార్లు మైనార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినట్లు చెప్పారు. నగరంలో జరుగుతున్న ఈ అరాచకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్ తీసుకుని వద్దురమ్మా. పోలీసు వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవరు డిపార్ట్మెంట్ ఉన్నా కానీ నువ్వు అనంతపురం ఎగ్జిబిషన్ నిర్వహించుతున్నాను. కానీ ఈ మధ్య పోయిన సంవత్సరం నుంచి తీసుకుంటే అనంతపురం చాలా అప్సెట్లో చాలా డిస్టర్బ్ చేసుకుంటూ నన్ను చాలా భయభ్రాంతులను చేస్తూ వస్తున్నారు. అయినా దాన్ని ఎదిరించి, ఎందుకంటే అనంతపురం జిల్లాలో మన పెద్దలు, ఆఫీసర్సు, నాయకులు, ప్రజలు మద్దతు నాకు ఉన్నందువలన ఏదో దేవుని దయతో పోయిన సంవత్సరం నిర్వహించాను. అదేవిధంగా ఈ టూరిను వివిధ ఆఫీసర్ల నుంచి పర్మిషన్లు తీసుకొని ఈ ఎగ్జిబిషన్ ఎఫ్కే నయాగర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాను. కానీ నిన్నటి రోజు దురదృష్టవశాత్తు 10 మంది వచ్చి తాగి మా సిబ్బంది ఎంట్రన్స్ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, టికెట్ తీసుకోకుండా లోపలికి దౌర్జన్యంగా దూరినారు. వెంటనే నాకు మా సిబ్బంది ఫోన్ ద్వారా తెలపడంతో నేను వచ్చి చూసిన వెంటనే గ్రహించాను వాళ్ళు తాగినారని. పిలిచి ఏమన్నా ఇది పద్ధతి మీరు చేయడము, ఇది ఎగ్జిబిషను, ఇది కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ వివిధ కుటుంబాలు వచ్చింటాయి, మీ కుటుంబంలో వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రదేశంలో వచ్చి మీరు తాగి వచ్చి ఇటువంటి అరాచకాలు చేయడం పద్ధతి కాదు. మీరు ఫ్రీగా పోవాలంటే మాతో అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు. పిల్లల మీద దౌర్జన్యం చేయడం ఏంటి అని వాళ్ళకి అదంగా ఎవరనుకున్నారా? నేను ఎమ్మెల్యే దగ్గుబాటి మనిషిని మమ్మల్ని నిలబెట్టే శక్తి ఉందా మీకు, కాల్చి బారేస్తాము అన్నారు. అందరూ ముక్తకంఠంతో కాల్ చేస్తాం, ఎవడొస్తాను నీకు, కాళ్ళు చేతులు నరుకుతాం అని దురాశలు అన్నాడు. అయినా సహనంగా ఉన్నాను. వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే మన ఎమ్మెల్యే గారి స్నేహితుడు గంగారాంకి ఫోన్ చేసినారు. ఆయన
చేసి నాకు ఇచ్చినారు. మాట్లాడు నువ్వు ముందు అని. ఆయనతో ఎవరన్నా మీరు మాట్లాడేది, వీళ్ళు దురాశలు ఆడుతున్నారు తాగికొచ్చి. అవునరా మాట్లాడతారు, వచ్చినామంటే అంతా పగులు కొడతాము, ఏం నీది ఎక్కువైపోయింది, భద్రంగా ఉండు, ఏమి నీది ఏమన్నా ఇదే ఎట్లా పెడతావు మా అనుమతి లేకోకుండా అని కోరినారు. అవునన్నా వీళ్ళు తాగొచ్చారు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, అది నీ దగ్గరకు వచ్చి కావాల్సిందే నేను వివరణ ఇస్తాను, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారి మిత్రుడు అనేసి. అంటే నువ్వేమొస్తావై నేను ఎట్లా రాపించుకోవాలో తెలుసు అని దురాశలాడి ఫోన్ కట్ చేసి నేను వాళ్ళకి ఇయ్యడమైనది. వెంటనే మా సిబ్బందిని దురాశలాడుతూ మా అన్న కొడుకైన నా ఇంట అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మా అబ్బాయి మరియు మా అన్న కొడుకు జవరోల్ భాష ఉన్నారు. ఈ అబ్బాయి మీద చెయ్యి వేసి నానా తిట్లు తిట్టి చాలా దురాశలు అన్నారు. వెంటనే మరీ ఫోన్ చేసి ఈ హరి మరి వచ్చేసి సాంబా మరి గన్మ్యాన్ గారు శిక్షావళి వచ్చినారు, మరి వాళ్ళ అనుచరులు వచ్చినారు, మరీ కొట్టినారు, కొట్టి చాలా దురాశలు అన్నారు. ఇంకా అంతలో వాళ్ళని సిఐ గారికి ఫోన్ చేయడం వల్ల ఆయన సిబ్బందిని పంపించారు, వచ్చి అందరినీ చెదరగొట్టి పంపించారు. మరి వాళ్ళు రావడము, పోలీసు వాళ్ళు ఉన్నారని ఇదిను వాళ్ళకి ఎటువంటి భయము లేకోకుండా దురాశలు ఆడడము వెళ్ళడము. రాత్రంతా ఇదే జరిగింది 2 గంటల వరకు. మరి సరే అనేసి ఇంకా పోలీసు వాళ్ళు సుమారుగా ఉండేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను. మరి మార్నింగ్ వస్తే నన్ను దురాశలాడి అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో, లేని పక్షంలో నీకు బాగుండదు, పోయిన సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈతూరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఏమనేది నాకు తెలియదు. నేను సామాన్య తెలుగుదేశము అభిమానిని. నేను తెలుగుదేశము లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్ 24వ డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేశాను. మరియు 7 తూర్లు జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీగా నేను నిర్వహించినాను. ఇవన్నీ నాకు ఉండేసి నేను వాళ్ళకి ఏదో చెప్పబోయాను, కానీ ఎటువంటివి వినడం లేదు. మాకు ఈ చంద్రబాబు నాయుడు అన్నా లోకేష్ బాబు గారు అన్నా కానీ శిక్షావళి ఆయన వచ్చారు. ఎవరు ఎమ్మెల్యే గన్మేనా? ఎమ్మెల్యే గన్మ్యాను, ఎమ్మెల్యే బండి. వీడియో ఉందా గురు? వీడియో ఉంది, వీడియో ఉంది. లేదు, వాళ్ళు భయభ్రాంతులు చేసినారు. ఎవరు చేస్తున్నారు? మా అబ్బాయి పిల్లలు గన్మ్యాన్ ముందే చేస్తున్నారు. పిల్లల్ని కాపాడటంలోనే నాకు సరిపోయింది కదా. గన్మేన్ ఏమన్నాడు? కాదు, అక్కడ పోలీసు ఇబ్బంది ఉన్నారని వాళ్ళ ముందరు దూరుతున్నారు. వాళ్ళకి ఎటువంటి భయము లేకోకుండా కేసు నమోదు చేసినారా లేదా ఇంతవరకు? ఇప్పుడు ఎస్పీ గారికి ఇప్పుడే అందించడం జరుగుతుంది. నేను అప్పుడు ఆయనతో విన్నవించుకున్నామనే వచ్చాను.